హలో మామ బ్రోస్, లాస్ట్ వీడియోలో చెప్పాను కదా నా బండికి అయితే చాలా వరకు మెయింటెనెన్స్ అయితే ఉంది, చాలా వర్క్స్ అయితే చేయించాలని చెప్పేసి అని. సో నా బండి కండిషన్ ఎలా ఉందో చెప్తాను ఒకసారి మొత్తానికి చూసాను గైస్. సో ప్రెజెంట్ అయితే నా బండి యొక్క లుక్ అయితే ఇలా ఉందన్నమాట. సో ఫ్రంట్ టైర్ అయితే చూడండి మొత్తానికి అయితే ఎలా గుండె అయిపోయిందో. సో అలా అయితే తిరిగితే యాక్సిడెంట్ అయితే జరిగే స్కోప్ అయితే ఎక్కువ ఉంటుంది అనమాట. సో అర్జెంట్ గా అయితే ఫ్రంట్ టైర్ అయితే మార్పించుకోవాలి. సో అలాగే ఫ్రంట్ బ్రేక్ అయితే చూడండి అది కూడా డ్యామేజ్ అయిపోయింది, లెవర్ కూడా చేంజ్ చేసుకోవాలి. సో బ్యాక్ టైర్ విషయానికి వస్తే ఇంకా 1 or 2 months అయితే నాకు అయితే లైఫ్ అయితే ఉంది బ్యాక్ టైర్ కి అయితే. సో అది కూడా చేంజ్ చేసేయాలి, రెండో ఒకసారి చేయించుకోవాలన్నమాట. అలాగే మన బైక్ అస్తోపారానికి అనకాపల్లికి మధ్య రోడ్ లో తిరిగి జోకర్ అయితే పోయిందనమాట. జోకర్ కూడా అయితే పోయింది, అది అయితే చేంజ్ చేసుకోవాలి. సో అది ఒక 6K 5K అలా ఉంటది అనమాట. అలాగే చైన్ పాకెట్స్ చూడండి ఒకసారి, అవి కూడా వీక్ అయిపోయాయి అనమాట. మా అయితే దాని లైఫ్ 1 month ఇలా ఉంటది. సో దాన్ని కూడా అర్జెంట్ గా అయితే చేంజ్ చేసుకోవాలి. సో అలాగే ప్రస్తుతానికి అయితే స్కెచ్ ప్లేట్స్ అయితే బాగున్నాయి. సో గుడ్ కండిషన్ అనమాట. స్కెచ్ ప్లేట్స్ అయితే బాగున్నాయి, అవి మార్చని అవసరం ఏం లేదు. ప్రెజెంట్ అయితే మొత్తానికి మన బండికి ఎలా చూసుకుని ఒక 25 దగ్గరికి అయితే అవుతుందని అనుకుంటున్నాను. సో గైస్ మొత్తానికి ఒకసారి ఎంత అవుతుందో లెక్క పెడదాం సార్ చూసేయండి. ఫ్రంట్ బ్యాక్ వచ్చేసి టైర్ కాస్ట్ చెప్తాను చూడండి. ఫ్రంట్ టైర్ వచ్చేసి 3.5 ఉంది. సో బ్యాక్ టైర్ వచ్చేసి 4.5 ఉంది. సో మొత్తానికి ఇక్కడికి 8K అయింది అనమాట. అలాగే చైన్ పాకెట్ విషయానికి వచ్చేసరికి 4,500 అనమాట. మొత్తానికి 12,500 ఎంతో అయింది అనుకుంటాను అక్కడికి. అలాగే జోకర్ కాస్ట్ వచ్చేసి మొత్తానికి 6K ఎంతో ఉంటుంది. సో 6K అయితే మనం దానికైతే ఇన్వెస్ట్మెంట్ పెట్టాలన్నమాట. సో మొత్తానికి అయితే 18,500 అయితే అవుతుంది. సో ఇది కాకుండా బండి మొత్తానికి మనకి జనరల్ సర్వీసింగ్ వచ్చేసి 2K ఎంతో అవుతుంది. సో అలాగే అది ఒక 2K ప్లస్ వచ్చేసి మళ్ళీ బండికి బ్రేక్ ప్యాడ్స్ అని అవి కూడా చేంజ్ చేయాలి, స్క్లచ్ వైర్స్ కూడా ఉన్నాయి. సో అదో 2K అవుతుంది. మొత్తానికి ఓవరాల్ ఎలా చూసుకున్నా 24 వరకు అవుతుంది అనమాట. అలాగే మీ అందరికీ తెలిసిందే కదా, మన షోరూమ్కి వెళ్తే మనం అనుకున్న దానికన్నా ఎక్కువ అవుతుంది కానీ తక్కువ అయితే అవ్వదు. సో అందరికీ మీకు తెలుసు కాబట్టి అయితే చెప్పనవసరం లేదు. సో ఈ KTM అయితే మెయింటెనెన్స్ చేయడం అయితే చాలా కష్టం, అది మీ అందరూ తెలుసుకోండి. సో మీ అందరూ తెలుసుకుంటారని మీకోసం అయితే ఈ వీడియో అయితే చేశాను. అలాగే మన బండి తీసుకుని వచ్చి ఇప్పుడు వచ్చేసి అయితే 6 సంవత్సరాలు అయితే అవుతుంది. ఫుల్ గా 5 అయితే కంప్లీట్ అయిపోయింది. ప్రెజెంట్ 6th ఇయర్ అయితే కంటిన్యూ అవుతుంది అనమాట. అప్పటి వరకు అయితే దీన్ని చాలా బాగా మెయింటెనెన్స్ చేసుకుంటూ అయితే వచ్చాను. అలాగే గైస్ మీ అందరికీ చెప్పడం మర్చిపోయాను, ఈ KTM వచ్చేసి నా సెకండ్ లవ్ అనమాట. సో నా ఫస్ట్ లో ఎవరైనా అనుకుంటున్నారా, ఫస్ట్ లో వచ్చేసి మా అమ్మ అనమాట. సో మా అమ్మ అంటే మనకు చాలా ఇష్టం, మనం అడిగింది ఏమీ కాదందో. సో ఇప్పుడు మొత్తానికి 25 అవుతుంది అని చెప్పాను కదా. అలాగే 25K కూడా మొత్తానికి మా అమ్మని అడిగి ఏదో బతిమాలు అయితే తీసుకుని బండి అయితే మొత్తానికి అయితే షోరూమ్ కి ఇచ్చి బాగా చేయించాలన్నమాట. సో నా 3 months సార్లు కూడా ఇక్కడే అయిపోయింది. సరే గైస్ అయితే మరి డ్యూటీకి అయితే లేట్ అయిపోతుంది. సో ఈ రోజు అయితే బీ షిఫ్ట్ కి వెళ్తున్నాను. సో సేఫ్టీ షూ అయితే వేసేసుకున్నాను. సో బైక్ మీద వెళ్ళేటప్పుడు ప్రతిరోజు అయితే హెల్మెట్ అయితే పెట్టుకుని వెళ్తున్నాను. సో మీరు కూడా హెల్మెట్ అయితే పెట్టుకుని వెళ్ళండి. బీ సేఫ్ గైస్. సరే గైస్, బాయ్ గైస్.